భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉన్నారో అటువంటి వారికి ప్రస్తుతం వారి యొక్క రిటర్న్స్ అన్నిటిని వెరిఫై చేసి వారికి రావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ను ప్రస్తుతం ప్రభుత్వం వారి యొక్క ఖాతాలోకి జమ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది మరి మా అకౌంట్లోకి రీఫండ్ అనేది వచ్చిందా రాలేదా, ఒకవేళ వచ్చింటే ఏ తేదీన వచ్చింది, రాకపోతే ఏ కారణం చేత మాకు రీఫండ్ రాలేదు అనే దానికి సంబంధించి, లేదా ఒకవేళ రీఫండ్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ఇటువంటి సమాచారాన్ని మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్లో ఈజీగా తెలుసుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ రీఫండ్లు క్రెడిట్ అవుతుండగా మీ రీఫండ్ డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అయి మరి ఐటీఆర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫైల్డ్ రిటర్న్స్ పై క్లిక్ చేయాలి. అందులో వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ ఎంచుకోగానే స్టేటస్ ఆఫ్ రీఫండ్స్ ట్యాబ్కు వెళ్తుంది. అందులో పేమెంట్ మెథడ్, రెఫరెన్స్ నంబర్, కరెంట్ స్టేటస్, రీఎంబర్స్మెంట్ స్టేటస్ మోడ్లు ఉంటాయి. మొదటగా మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వివరాలు తెలుసుకోవాలి అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ eportal.incometax.gov.in. మరి ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లాగిన్, రిజిస్టర్ అని. మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారంటే మీకు ఆల్రెడీ లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మొదటగా లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అనగా మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ కానీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీ యొక్క వివరాలను అంటే పాన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. మరి ఈ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది మనం కరెక్ట్గా టైప్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క ఖాతాలోకి మీరు ఈ విధంగా లాగిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి రిటర్న్స్ ఫైల్ చేసినట్టయితే ఇక్కడ ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపించడంతో పాటు ఒకవేళ మీరు రీఫండ్కు అర్హులైతే రీఫండ్ అవైటెడ్ అంటూ మీకు అమౌంట్ కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు రిటర్న్ ఫైల్ చేసి ఉంటే ఆ రిటర్న్కు సంబంధించిన మరి స్టేటస్ అనేది నేరుగానే ఇక్కడ కనిపిస్తుంది. రిటర్న్ ఫైల్డ్ ఆన్, రిటర్న్ వెరిఫైడ్ ఆన్, రిటర్న్ ప్రాసెసింగ్ కంప్లీషన్ అంటూ ఇలా కనిపిస్తుంది. మీకు రీఫండ్ అనేది రావాలంటే మొదటగా ఈ 4 టిక్లు అనేవి పూర్తయి ఉండాలి. మరి దాంతోపాటు ఇంకా మరింత క్లియర్గా మీరు తెలుసుకోవాలంటే మరి మీరు మీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క లాగిన్లో ఇక్కడ ఈ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మొదటి ఆప్షన్ అయితే మీరు రీఫండ్ స్టేటస్ తెలుసుకోవాలంటే వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మీ రీఫండ్కు సంబంధించిన సమాచారం ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా మరి అసెస్మెంట్ ఇయర్ వైజ్గా కనిపిస్తుంది. ఇక్కడ 2023-24 అసెస్మెంట్ అలాగే ప్రీవియస్ ఇయర్కు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. మరి ప్రస్తుతం మనం ఈ సంవత్సరానికి సంబంధించిన సమాచారం చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది సమాచారం. ఇక్కడ వ్యూ మోర్ అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ జూలై 28, 2023న నేను ఐటీఆర్ ఫైల్ చేశాను. మరి దాన్ని సక్సెస్ఫుల్గా జూలై 28వ తేదీనే వెరిఫై చేశాను. మరి ఆగస్ట్ 6వ తేదీకి ఇది అండర్ ప్రాసెసింగ్ ఉంది. మరి ఆగస్ట్ 6, 2023వ తేదీన రీఫండ్ డ్యూ అనేది ఉంది. ఆగస్ట్ 7వ తేదీన రీఫండ్ అనేది పడిపోవడం జరిగింది. లేదు ఇంకా క్లియర్గా మీరు దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మరింత క్లియర్గా కూడా రావడం జరుగుతుంది సమాచారం. ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి రీఫండ్ అనేది ఆగస్ట్ 7, 2023వ తేదీన ఈసీఎస్ మోడ్లో మరి ఏ తేదీన ఏ టైంకు మనకు రీఫండ్ అనేది పడింది అనే సమాచారం ఇందులో క్లియర్గా తెలుస్తుంది. అలాగే మరి రీఫండ్ రాకపోతే ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం లేదా అండర్ ప్రాసెసింగ్ అనే సమాచారం మనకు ఇందులో తెలిసిపోతుంది. ఈ విధంగా మీ రీఫండ్కు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు మీ యొక్క లాగిన్లోనే తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మరి మీకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అనేది వచ్చిందా లేదా, వచ్చింటే ఎంత వచ్చింది, రాకపోతే
అది ఏ స్టేటస్లో ఉంది అనే సమాచారాన్ని ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. మరి ఇది ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.